దేవునికి మహిమ కలుగునుగాక. చేరుకొచ్చిన పెద్దలకు, బిషప్ కౌన్సిల్ నాయకులకు, పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు, ప్రసంగ రత్న, ఉద్యోగ ప్రసంగికులు క్లారెన్స్ శాస్త్రయ్య గారిని ఇక్కడ పెట్టుకొని మరొక ప్రసంగికుడు ప్రసంగించడం కత్తి మీద సాము లాంటిది. అలాగే అయినప్పటికీ దేవుని కృప వారి ముందు ప్రసంగించడం ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. నేను ఇక్కడ నుంచున్న కారణం బాలరాజు గారి దర్శనాన్ని, అలాగే ఏపీ బిషప్ కౌన్సిల్ యొక్క ఉద్దేశాలను మీకు పరిచయం చేయాలి. అదే సమయంలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఆత్మ రూపకంగా మాలో పెడుతున్న ఐక్యతను, మమ్మల్ని నడుపుతున్న భారభరితమైన ఈ పరిచర్యను మీకు పరిచయం చేయాలి. నేటి వరకు ఏపీ బిషప్ కౌన్సిల్ ఎందుకు నడుస్తుందో చాలా మందికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. సహవాస కూడికలకు వస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఇది మంచిదే. కొంత ఆలస్యం అయ్యే కొంది ఏమో తెలిసిన వాల్యూ పెరుగుతుంది. పిండిన పాలు వెంటనే అమ్మితే ఎంతకు అమ్ముతారు? మీ ఊర్లో లీటర్ ఎంతకు అమ్ముతారు? 50 రూపాయలు ఇద్దాం పో. ఆ పాలు కాచి తోడు పెట్టి వెన్న తీస్తే వెన్న ఎంతకు అమ్ముతారు? నెయ్యి చేస్తే ఎంతకు అమ్ముతారు? దాంతో పాలకోవ చేస్తే ఎంతకు అమ్ముతారు? ఆలస్యమయ్యే కొంది ఆకారం మారుతుంది, సాకారం సిద్ధిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు కొన్ని విషయాలను వెంటనే కాకుండా తన అనుకూల సమయంలో, ఏర్పరచబడిన సమయంలో, నిర్ణయాత్మకమైన సమయంలో, తన చిత్తానుసారమైన సమయంలో అలా రివీల్ చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గత 3 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీలు ఏర్పాటు చేయడానికి, బిషప్ తండ్రులను ఏకం చేయడానికి, వారిని ఏకతాటిపైకి ఈ రీతిగా కూర్చొని పెట్టడానికి బాలరాజు గారు చేసిన ప్రయత్నం సామాన్యమైనది. దేవునికి స్తోత్రం. చాలా ప్రయాసపడ్డారు. కారణం ఏమిటి? ఇంత ప్రయాస ఎందుకు పడ్డారు అనేది ఈరోజు మీకు చెప్పాలి. తప్పకుండా ఇక్కడ కూర్చున్న సేవకులు ఎంత ముఖ్యమో, ఇటువైపు కూర్చున్న విశ్వాస బృందం కూడా మాకు అంతే ముఖ్యం. వీరిద్దరికి అర్థమయ్యేట్టుగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అధ్యక్షులు అన్నమాట అయ్యగారు చెప్పినట్టుగా ముందు సంఘ ప్రారంభంలో పాస్టర్లు లేరు, రెవరెండులు లేరు, బిషప్పులు లేరు. మరి ఎవరున్నారు? సువార్తికులు, అపోస్తులే ఉన్నారు. వారు కట్టిన సంఘాన్ని దేవుని వాక్యానుసారంగా నడిపించడానికి అపోస్తులైన పౌలు కొందరిని కాపరులుగాను, అపోస్తులుగాను, సువార్తికులుగాను, ఉపదేశకులుగాను, ఇలాగా చాలా 5 రకాల 5-fold మినిస్ట్రీని సంఘానికి పరిచయం చేశాడు. 5 వేళ్ళు ఎలాగైతే ఒక చేతికి బలాన్ని సమకూరుస్తాయో అలాగా 5 రకాల పనుల ద్వారా సంఘాన్ని బలపరుచుకుంటూ, ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, అలాగే పరిచర్య ధర్మం జరగటానికి, పరిశుద్ధులు విస్తరించడానికి, ఆత్మల రక్షణ కార్యము జరుగుతూ ఉండగా వాటిని కాసే కాపరి అవసరమయ్యారు. ఇలాగా అధ్యక్షులు తీసుకొని రాబడ్డారు. ఆర్ఎస్ఎం వాళ్ళు తీసుకొని వచ్చిన సందర్భం ఏమో, కానీ వారు తెచ్చిన ఆ అవసరత వేరు. కానీ ఆదిమ సంఘానికి ఒక బిషప్ ఉన్నాడు. ఆయనే అపోస్తులైన పేతురు గారు. పౌలు గారు కాదు, పౌలు గారు అపోస్తులే. అయితే పెద్దలందరూ కలిసి యెరూషలేములో ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి ప్రసంగంతో అయితే సంఘం కట్టబడిందో ఆయన అధ్యక్షునిగా పెట్టుకొని ఆయన అధ్యక్షతన సంఘ పరిచర్యలు జరిగేవి. ఎవరికైనా అక్కర ఉందంటే అందరూ కానుకలు పోగు చేసి యెరూషలేముకు పంపేవారు. పరిశుద్ధుల అక్కర నిమిత్తము, అవసరతల నిమిత్తము సంఘమంతా, ఉపదేశకులు, కాపర్లు, అపోస్తులు, ప్రవక్తలు, వీరందరూ కలిసి ఆ పరిశుద్ధుల అవసరాలు తీర్చడం కోసం అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని వారి పాదాల దగ్గరకు అన్ని సమకూర్చేవారు. దేవునికి స్తోత్రం. అవసరం ఉందంటారా లేదంటారా? సంఘానికి అధ్యక్షుడు లేకపోతే, ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఏం తెచ్చిపెట్టుకోమన్నారు తెలుసు? పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనా? ఇప్పుడు పెద్ద తలకాయలు అవసరమే. దేవునికి స్తోత్రం. మీరు ఎద్దు తలకాయలు తీసి పెట్టుకుంటారని భయం వేసి పెద్ద తలకాయలు తెచ్చాము ఇక్కడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంఘమా,
మీరు క్షేమాభివృద్ధి చెందడానికి అధ్యక్షులను దేవుడే నియమించాడు. పరిచర్య ధర్మాన్ని దేవుడే నియమించాడు. కాపరులు, ఉపదేశకులు, అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు ఎలాగైతే అవసరమో అధ్యక్షులు కూడా సంఘ క్రమానికి అవసరం. దేవునికి స్తోత్రం. బాగుగా పరిపాలన చేయడానికి, నియామక క్రమాన్ని జరిగించడానికి అధ్యక్షులు అవసరం. మరి ఈ అధ్యక్షులు ఏ పని కోసం ఉంటున్నారు ఇక్కడ అంటే కర్రపెత్తనం చేయడానికి అనుకుంటున్నారేమో. ఇంతకుముందు బిషప్పులు అంటే మీరు అలాగే అనుకునేవారు. ఎందుకనంటే ఆస్తిపాస్తులు వాళ్ళ కింద ఉండేవి, కమిటీలు వారి కింద నడిచేవి, క్యాంపస్లు వాళ్ళ కింద ఉండేవి, అధ్యక్షుల కింద ఆస్తిపాస్తుల వ్యవహారం ఉండేది. కానీ కొంత తరం జరుగుతున్న కొలది ఆస్తులు పోయాయి, అంగీలు మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘానికి ఎలాంటి ఉద్యమం అవసరమైందో ఇప్పుడు అది అవసరం. దేవునికి స్తోత్రం. ఎవరి దిక్కున వారు సంఘాలు కట్టుకుంటూ, ఎవరికి నచ్చిన ప్రసంగాలు వారు చెప్పుకుంటూ, ఎవరి సిద్ధాంతాలు వారు సంఘంపై రుద్దుతున్నప్పుడు సంఘం మరణించిన స్థితికి వెళుతా ఉంది. చూడ్డానికి బ్రతికి ఉంది సంఘం. ఈ రోజున మామూలుగా చూస్తే సజీవంగా కనపడుతుంది, కానీ నీవు మృతుడవే అన్న వార్త వింటున్నప్పుడు, ఆ సమాచారం వింటున్నప్పుడు నిజమే అనిపిస్తుంది. అక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎవరి బోధ వారు చేసుకుంటున్నప్పుడు క్రైస్తవ్యానికి అవమానం వస్తూ ఉంది. వీటన్నిటిని సరిచేయడానికి పెద్దల సభ అవసరం. ఉపదేశం చేయడానికి, నమ్మకమైన బోధ సంఘానికి అందించడానికి, సత్ప్రవర్తన కలిగిన సేవకులను క్రమపరచడానికి, అక్రమంలో ఉన్న సంఘాలను సరిచేయడానికి సేవకులు అవసరం. మనము గమనించినట్లయితే ఇందాక మీరు సేవకులు చదివించిన వాక్య భాగాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ వచనాన్ని చదువుదాం. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండరు, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న అయ్యవార్లందరూ ఇప్పుడు అధ్యక్షుల స్థానానికి, ఈరోజు ఒక ఇద్దరికి ఆ స్థానాన్ని ఇవ్వబోతున్నారు. అధ్యక్షునిగా ఉండడానికి వారు ఒప్పుకున్నారు. ఇది గొప్పతనం. ఏమండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి బిషప్పులు అయ్యే అర్హత ఉందా అని మీరు అనుకోవచ్చు. లేదు, నేను కూడా ఒప్పుకుంటా. మరి అధ్యక్షులుగా ఉండడానికి వీరు ఒప్పుకున్నారు. ఆ కాడి మోయడానికి ఈ ఎద్దులు ఒప్పుకున్నాయి. ఇది మంచిదా చెడ్డదా తర్వాత, వీటి మెడపైన మోపబడుతున్న భారం సామాన్యమైన భారం కాదు. ఏమిటా భారం అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆదిమ సంఘ మంచి అపోస్తులుడు, త్యాగపూరితమైన అపోస్తులుడు, సువార్తను 3 సార్లు ప్రపంచ యాత్ర ద్వారా సంఘాలను విస్తరింపజేసిన నమ్మకమైన సేవకుడు చెప్తున్నాడు, ఈ భారము ఈ అధ్యక్షులకు ఉంది. దేవునికి స్తోత్రం. ఏమిటా భారం అంటే, సంఘమా మీ సొత్తును కాదు మిమ్మును కోరుకుంటున్నాం. సంఘము దగ్గర నుండి కానుకలను కాదు, సంఘ నాయకుల దగ్గర నుండి మూటలను కాదు, సంచులను కాదు, బియ్యాన్ని కాదు, గుప్పెడ ఫలాలను కాదు. వీరు దేని కొరకు ఇక్కడ ఉన్నారంటే సంఘ క్షేమం కొరకు, సంఘాన్ని బలపరచడానికి. మీ సొత్తును కాదు మిమ్మును కోరుకొనుచున్నాను అన్న కాడ కింద ఉన్న పుట్నోట్లో చదివితే మిమ్మును వెదకుచున్నాను అన్న. తప్పిపోయిన సంఘాన్ని క్రమపరచడానికి, తప్పిపోయిన బోధను సరిచేయడానికి ఈ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రమపరచడానికి, సరిచేయడానికి, బోధించడానికి ఇక్కడ చేరి ఉన్నారు. అంత మాత్రమే కాదు, చాలా అద్భుతమైన విషయం, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి సమకూరుస్తారట. పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తి సమకూర్చారట. ఇది చాలా లోతైన పాఠం. ఇక్కడ కూర్చున్న అధ్యక్షులైన వారు, బిషప్ కౌన్సిల్లో ఉన్న నాయకుల దర్శనం ఏమిటంటే, స్థానిక సంఘాలలో సమృద్ధి అవసరం. నేటి ప్రతి సంఘానికి అవసరాలు ఉన్నాయి. గుప్పిలు విప్పగలిగిన స్థానంలో విశ్వాసులు ఉంటే ఆ సేవకుడు సమృద్ధిగా ఉంటున్నాడు. లేని స్థలంలో సేవకుడు కష్టపడుతున్నాడు.
కడుపు కట్టుకొని సేవ నమ్మకంగా చేస్తున్నాడు. అట్టి సేవకుల కొరకు కొంత ప్రయోజనాలు సమకూర్చడం కోసం ఈ బిషప్ కౌన్సిల్ పనిచేయబోతా ఉంది. మీ కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు, సమకూర్చడం మాత్రమే కాదు, కమిటీలు వేయడం మాత్రమే కాదు, మిమ్మల్ని ఆర్థికంగా బలపరచడానికి, ఆధ్యాత్మికంగా పురికొల్పడానికి, దేవుని సువార్త కొరకు సిద్ధపరచడానికి ఈ కౌన్సిల్ ఏర్పాటు అవుతా ఉంది. ఇక్కడ చేరి పల్నాడు జిల్లాలో అద్భుతమైన సేవకులు, అద్భుతమైన బోధకులు, అద్భుతమైన పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. వీరందరూ ఏకతాటిపైకి వస్తే ఏమవుతుంది? సత్యబోధ నిర్భయంగా ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒకరిని ఒకరు పురికొల్పుకుంటారు. సంఘాన్ని విస్తరింప చేయడానికి, ఏ లోటుపాట్లను సరి చేసుకోవడానికి ఒక సభ ఏర్పాటు అవుతుంది. ఇక్కడ పల్నాడు జిల్లాలో అద్భుతాలు ప్రారంభమవడానికి ఈ సభ వేదిక అవబోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కార్యక్రమం ఈ సంఘంలో ప్రారంభమవడం, ఇంతమంది సేవకులు ఇక్కడ రావడం ఈ సంఘానికి ఆశీర్వాదకరమైంది. ఈ సమావేశంలో పాల్గొంటున్న దైవ సేవకులు కూడా దీవెనకారకమైంది. ఎందుకు అనంటే క్రొత్త దర్శనం మీకు కావాలి. ఇంతకు ముందున్న పరిచర్య ఇక ముందు నడవలేదు. ఇంతకు ముందున్న ఊకదంపుడు ప్రసంగాలు ఇక నడవబోవు. తరం మారుతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, బైబిల్ మారలేదు, సేవకుడు మారలేదు. ఎవరు మారారు? విశ్వాసుల మనసు మారుతుంది. అందుకనే వాళ్ళు సంఘాలు మారుతున్నారు. చాలా కష్టపడి ఆటోలు కట్టుకొని ఊరెంబడి పెడుతున్నారే టెంట్లు వేసుకొని. అక్కడికి ఎందుకు పోతా అనుకుంటున్నారు? వాళ్ళ మనసు మారిపోతా ఉంది. కొత్త కొత్త మాటలని, కొత్త కొత్త పాటలు వినడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి ఇప్పుడు మారాల్సింది ఎవరు? సేవకులు మారాలి. సంఘానికి ఏది అవసరమో, ఏ బోధ అవసరమో, సత్య సువార్త ఎలా ప్రకటించాలో మీరందరూ కూర్చొని మాట్లాడుకొని ఎలా సంఘానికి ఆస్తి సమకూర్చాలో చూడాలి. దేవునికి స్తోత్రం. మన జేబులు నింపే దేవుడు ఉన్నాడు, మనకు తెలుసు. ఆకాశం వైపు మనం ఎలుగెత్తి ప్రార్థన చేస్తే కాకులను, పక్షులను, ఇక ఏదైనా మన కోసం పురమాయించగలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి సంఘానికి ఈ రోజున అవసరత ఉంది అన్నప్పుడు మనం ముందుండాలి. ఎలా ఉండగలుగుతాం? మిమ్మల్ని బలపరచడానికి ఇలాంటి కౌన్సిల్ మీకు ఉన్నప్పుడు మీ సంఘాల్లో మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. మీ ప్రాంతంలో మీరు సువార్త ధైర్యంగా చేయగలుగుతారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం కోసం ముందుండి పనిచేయడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని నడిపించడానికి నాయకులైన సేవకులు ఇక్కడ గొప్ప అనుభవంతో కూడిన సేవకులు. పల్నాడు జిల్లాకు ఇంకా అద్భుతమైన సేవకులు గౌరవ అధ్యక్షులుగా క్లారెన్స్ శాస్త్రయ్య గారు ఉన్నారు. వారి అనుభవం ఎంతో అద్భుతమైంది. వారు నేర్పే ఆత్మీయ పాఠాలు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలను పిలిచి నిలబెట్టండి, వారు మాట్లాడగలరు అధికారులతోటి. ఇందాక ఈ ప్రెసిడెంట్ గారు అంటున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ఏంటండి? సీఎంను కూడా తెచ్చుకోవాలి. ఆయన మీ ఊరికి సీఎం గారిని కూడా తీసుకొస్తాడు. రిలీఫ్ ఫండే కాదు, ఎప్పుడు మీరంతా ఐక్యంగా నిలబడ్డప్పుడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఇందాక చెప్పాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. అది మీకు మీకు ఎంతో మేలు అన్నట్టు ఉంటుంది. మాకు మాత్రం ఎంత మేలునే కాదు. కానీ ఈ కౌన్సిల్తో మీరు కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఈ వాక్యం చెప్పనివ్వండి. తన పనిలో నైపుణ్యత గలవాడిని నువ్వు చూసితివా? అట్టివాడు ఎక్కడ నిలబడతాడట? రాజులు ఎదుట నిలబడతాడు. కానీ సామాన్యులు ఎదుట, సంఘ నాయకులు రాజుల దగ్గర నిలబడాలి. దేవునికి స్తోత్రం. దానియేలు, షడ్రక, మేషకు వలె సంఘ కాపరులు, అపోస్తలులు, సువార్తికులు, బిషప్పులు రాజుల ఎదుట నిలబడాలి అంటే మీకు ఏపీ బిషప్ కౌన్సిల్ అండగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు ఏ అధికారి దగ్గరికి వెళ్దామన్నా, ఏ నాయకుడి దగ్గరికి వెళదామన్నా, మీ సంఘ క్షేమం కొరకు, మీ సంఘ విశ్వాసుల దీవెన కొరకు మీరు ఏ పని చేద్దామన్నా మీ వెంట నిలబడడానికి ఆ ఏపీ బిషప్ కౌన్సిల్ నాయకులు ఉండబోతా ఉన్నారు. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, మన ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న ముతాబత్తిని రత్నకుమారయ్య గారు మొన్న ఒక వీడియో పంపించారు బాలరాజు గారి ద్వారా. దానిలో ఆయన చెప్తున్న మాట, ప్రతి సంఘంలో విద్య, వైద్యం సేవకుల ద్వారా అందుబాటులోనికి తీసుకుని రాబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన పరిచర్య చేయడానికి దర్శనం కలిగిన సేవకులు,
ఇంతకుముందు దొరల డబ్బులు పంపితే చేసేవాడు, లేదా ఇప్పుడు సేవకులు చేయి చాపి ప్రార్థన చేస్తే చాలు దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. అటువంటి ఘనులైన సేవకులు ఈ వేదిక పైన చాలా మంది ఉన్నారు. దొరలను ఏంటండి, అమెరికా డబ్బు కాదండి, ఇక్కడి నుంచి ఆ రాజకీయ నాయకులు మూటలు మూటలు తెచ్చి మీ సంఘాలు బాగు చేసే రోజుల దగ్గరలో ఉన్న దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మీరు ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు, సేవకులు ఐక్యత కలిగి ఒక సహవాసంలోనికి వస్తున్నప్పుడు సేవకులు రాజ్యాలను మార్చగలరు. దేవునికి స్తోత్రం. దేవుడు రాజులను మార్చగలడు, రాజాజ్ఞలను కూడా మార్చగలడండి. మనకేమి ప్రమాదం ఏమి? సింహాల బోను మనకు ప్రమాదమా? అగ్నిగుండం మనకు ప్రమాదమా? ఉందా? నీకు ప్రమాదమేమో, ప్రార్థన చేయవు కాబట్టి. ప్రార్థనా పరులైన దైవ సేవకులకు, సంఘానికి ఎన్ని శ్రమలైనా ఏమైంది? అగ్ని వాసన కూడా బయటకు అది శ్రమలాగా ఉంటుంది, బయటకు అది శ్రమలాగా ఉంటుంది. ఆ శ్రమలో దేవుడు సాక్ష్యాన్ని నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. అనుకూలమైన ప్రభుత్వమా, ప్రతికూలమైన ప్రభుత్వమా, నచ్చినోడు రాజు అయ్యాడా, నచ్చనోడు రాజు అయ్యాడని తర్వాత మనం నిలబడి మాట్లాడితే, దైవ సేవకులుగా మీరు నిలబడి ప్రార్థనాపూర్వకంగా నిలబడితే మీకు అండగా బిషప్ కౌన్సిల్ నిలబడుతుంది. రాజులు, రాజ్యాలు మీకు అనుకూలంగా మార్చబడతాయి, ప్రభుత్వాలు మీకు అనుకూలంగా మార్చబడతాయి. మీ సంఘ క్షేమం కొరకు క్రొత్త ఆశీర్వాద కార్యాలు ప్రారంభమవుతాయి. ఇంకా గొప్పగా చెప్పాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ద్వారా మీకు ఒక నాయక బృందం, మాకు కూడా ఒక సహవాస బృందం. ఎవరికి వారు, నేను ఒక డయాసిస్లో పనిచేస్తున్నాను, అయ్యగారు ఒక డయాసిస్లో పనిచేస్తున్నాడు, అయ్యగారు ఇక రాష్ట్రం అంతా అయ్యగారిదే. ఇంకా ఇక్కడ కూర్చున్న సేవకులు వేరు వేరు పనుల్లో ఉన్నాం. మేమంతా ఏకతాటిపైకి రావడానికి కారణం ఏమిటంటే స్థానిక సంఘానికి క్షేమం అవసరం. నేడు సంఘం క్రమబద్ధీకరమైన పరిచర్య ద్వారా విశ్వాసులను సంపాదించడం అవసరం. మీరు ఒకసారి గమనించండి, ఒక సేవకుడు 10,000 మందిని సమకూర్చాడు అనుకోండి, ఏమవుద్ది? ఏమైద్ది? బాగుంటుందా? బాగుంటుందా? ఎంత బాగుంటుంది? చూడడానికి తిరణాలలాగా ఉంటుంది. బోరలు అమ్మేవాడికి బాగుంటుంది, పిన్నిసులు అమ్మేవాడికి బాగుంటుంది, బొమ్మలు అమ్మేవాడికి బాగుంటుంది, చాక్లెట్లు, ఐస్ క్రీమ్ అమ్మేవాడికి బాగుంటుంది. ఎందుకంటే ఆ వీధిలో అవన్నీ పెట్టుకుంటారు కాబట్టి. ఆత్మీయత ఉండదు. ఒక రోజుకు వచ్చేటప్పటికి, అంటే ఒక సమయం వచ్చేటప్పటికి ఆ బోధ అందరినీ కట్టగట్టుకొని ఆత్మకు వ్యతిరేకంగా నడిపించబడుతుంది. చిన్న చిన్న సంఘాలు, స్థానిక సంఘాలను బలపరచడం నేడు అవసరం. దేవునికి స్తోత్రం. మెగా చర్చీలు అవసరమైతే నేను ఒప్పుకోను, అది అవసరం కానీ కాదు. మేము సేవకులు సిద్ధపరిచి ఏం చేయాలి? ఒక ఊరిలో ఒక సేవకుని, స్థానిక సంఘ కాపురిని బలపరచడం ఎంత అద్భుతమైన పని. ఆటోలు కట్టుకు తీసుకురండి అనే పని మంచిది కాదు. స్థానిక సంఘ క్షేమం కోసం చిన్న చిన్న సంఘాల ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య పరంగా స్థానికంగా అతను సేవ చేస్తున్నప్పుడు అది కదా సాక్ష్యం. వేదికలెక్కి టీవీలో కనపడడం సాక్ష్యం కాదు, వీధుల్లో తిరిగి సువార్త చేయడం సాక్ష్యం అని మీకు తెలుసు. అటువంటి స్థానిక చిన్న సేవకులను కూడా కలుపుకుంటూ, మరి బిషప్ అయ్య గారు, యజ్జల బాలరాజయ్య గారు మంచి నాయకత్వం, అందరిని సమకూరుస్తూ మంచి విషయాలను స్థానిక సంఘానికి చేర్చడానికి పెద్దల సభ ప్రారంభమవుతుంది. ఈ పల్నాడు జిల్లాలో ఏర్పాటైన కమిటీని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. పెద్దలు క్లారెన్స్ శాస్త్రి గారి నాయకత్వం, సలహాల మేరకు ఈ జిల్లాలో గొప్ప అద్భుతాలు ప్రారంభమగునుగాక. స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి పొందునుగాక. వారి యోగ క్షేమాల కొరకు పనిచేస్తున్న దైవ సేవకులు దీవించబడుదురుగాక. అటు వారికి అండగా ఏపీ బిషప్ కౌన్సిల్ ఉంటుందని తెలియజేస్తూ ఈ నా పరిచయ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.